Hi guys, welcome back to my channel. I hope all we are doing good, right? ఇవాల్టి వీడియోలో మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి చెప్పుకుందాము. అసలు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? When a class is not used for creating an object, ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవ్వని ఒక క్లాస్నే మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చెప్పుకుంటాము. వెన్ ఏ క్లాస్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేయని క్లాస్నే మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్గా చెప్పుకుంటాము. ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెన్ బి యాక్ట్ యాజ్ ఎ బేస్ క్లాస్ ఓన్లీ. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఓన్లీ బేస్ క్లాస్గా మాత్రమే యాక్ట్ చేస్తుంది. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? వెన్ ఏ క్లాస్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్, ఏదైతే క్లాస్ ఉందో అది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి యూస్ అవ్వని ఒక క్లాసే మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్గా పిలుస్తాము. ఇక్కడ మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఒక బేస్ క్లాస్గా మాత్రమే చెప్పుకోగలుగుతాము. సో ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎలా ఇల్లుస్ట్రేట్ చేస్తాము అనేది ఒక ప్రోగ్రామింగ్లో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ C++ లాంగ్వేజ్కి సంబంధించిన హెడర్ ఫైల్ సెక్షన్లో /include iostream.h అనేది హెడర్ ఫైల్ సెక్షన్ అన్నమాట. అలాగే యూజింగ్ నేమ్ స్పేస్ std అండ్ అలాగే క్లాస్ నేమ్ అనేది ఇక్కడ బేస్ తీసుకున్నాం. క్లాస్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్. ఇక్కడ మనము ఒక క్లాస్లో యాక్సెస్ స్పెసిఫైర్స్, డేటా మెంబర్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో అలాగనే ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్స్ అనేది ప్రొటెక్ట్గా తీసుకున్నాము. అండ్ అలాగనే ఇక్కడ మనము కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేసాము. మీకు చెప్పాం కదా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది బేస్ క్లాస్గా చెప్తాము అని చెప్పేసి. సో ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్కి సంబంధించిన బేసిక్ ప్రోగ్రామ్ అన్నమాట. అండ్ మూవింగ్ టు ద అవుట్పుట్కి చూసినట్లయితే మనము దీని యొక్క కన్స్ట్రక్టర్ మన వాల్యూస్ అనేవి x=4 అండ్ y=5 అనేది ఎక్స్చేంజ్ చేసాము. అండ్ బేస్ క్లాస్ యొక్క వాల్యూస్ x=6 అండ్ y=7. ఏదైతే మనం వాల్యూస్ ఇక్కడ వేసామో అవే మనకి అవుట్పుట్గా వస్తాయి అన్నమాట. మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దానికి రిలేటెడ్ అవుట్పుట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది మనకి ఇవాళ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్నమాట. అబ్స్ట్రాక్ట్ క్లాస్ దానికి రిలేటెడ్ యొక్క ప్రోగ్రామ్ అండ్ ఏదైతే ప్రోగ్రాంలో మనం ఇన్పుట్గా ఇచ్చామో అదే మనకి అవుట్పుట్గా వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అనేది కొంచెమన్నా హెల్ప్ అయితే కనుక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక రిగార్డింగ్ దిస్ సెషన్ ప్లీజ్ కమెంట్. ఐ విల్ సాల్వ్ దెమ్. For more videos, please subscribe to my channel. Thank you.